చాలా శక్తివంతమైనది. రాజ్యానికి ఉన్నటువంటి శక్తిని తక్కువగా అంచనా వేయడం అనేది ఒక అమాయకత్వం. సరే, ఇదివరకు ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్న భయాన్ని క్యాచ్ చేసుకుంటూ వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా దాదాపు 5 దశాబ్దాలుగా పెరిగినటువంటి నక్సలిజాన్ని కూకటి వేళతో పెకలిస్తామని మొండిగా ధైర్యంగా చెప్పినటువంటి ఓ హోంమంత్రి, దానికి అనుగుణంగా పకడ్బందీ వ్యూహం, రాజ్యం వ్యూహం పన్నితే, బలమైన వ్యూహం పన్నితే అరాచక శక్తులు అంతమవుతాయనడానికి సాక్ష్యం ఇప్పుడు ఇది. ఇంతమంది హిడ్మా లాంటోడు పోయాడు, వేణుగోపాల్ లాంటోడు దొరికాడు, అనేక మంది లొంగిపోయారు అంటే అర్థం ఏంటి? అక్కడ రాజ్యం యొక్క శక్తి అర్థమవుతుంది. రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడు, లేదా రాజ్యాన్ని ఏలే పాలకులు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వీక్నెస్ని అడ్డుపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యం చేసి తమ ఇష్టారాజ్యంగా చలామణి చేసుకున్నారు ఇన్నేళ్ళు. ఇప్పుడు రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు వీళ్ళ చేతుల్లో ఏమీ ఉండదనడానికి సాక్ష్యం ఇప్పుడు కనబడుతుంది. కానీ ఒకటి సార్, లొంగుబాటు అనేది అగ్రనేతల విషయంలో ఇంకా ఆలోచనకి రాలేకపోతున్నారా? ఇంకెవరున్నారు? గణపతి తప్పించి, ఆ గణపతి ఎప్పుడో వాస్తవం బతికున్నాడో లేదో కూడా తెలియదు, లేదా ఎక్కడో ఆయన వృద్ధాప్య 90కో 80కో వెళ్ళినట్టున్నాడు. ఆయన చేసేది ఏం లేదు. మరి కొంతమంది ఉన్మాదుల్ని తయారు చేస్తాడు ఆయన, అంత మించి ఏం కాదు ఆయనతో.